హై వ్యూస్, నేను ముస్లిం సమాజాన్ని అడుగుతున్నాను. మన దేశంలో ఉన్న స్వేచ్ఛ ఇంకెక్కడ ఉండదు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఇతరులకు ఇబ్బంది కలిగించదు. ముస్లింలు కూడా మీ మత సాంప్రదాయాలను గౌరవిస్తూనే మీ వస్త్రధారణ అనేది మీ చాయిస్. ఎక్కడన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇదిగో ఇది ఫాలో అవ్వాల్సింది అన్నప్పుడు అక్కడ మాత్రం అందరిలాగా డ్రెస్ కోడ్ ఉండాలి. స్కూళ్ళు, కాలేజీలు, ఎగ్జామ్ హాల్స్ అలా రిమైనింగ్ మీ ఇష్టం. అట్లాంటిది సమీర్ అనేవాడు ఒక యూట్యూబర్, ఇన్స్టా రీల్స్ తీసుకునేవాడు. వాడు ఈరోజు వాడికి ఎంతో 30,000 మంది ఎంతో ఫాలోవర్స్ అంట. అసలు అటువంటి టాపిక్ నేను టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేస్తానంటే అటువంటి వాడిని ముస్లిం సమాజం పట్టుకొని ఓ మసీద్ దగ్గర పెట్టి వాడిని కొట్టాలి. ముస్లిం ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వీడిని పట్టుకొని పళ్ళు రాలగొట్టాలి. పసి బిడ్డ కూడా మొత్తం ఒళ్ళంతా కప్పేసుకోవాలి. అదర్వైజ్ తను ముస్లిం కాదు, అలా ఉన్నట్టు నేను తట్టుకోలేనంటూ వాడు పోస్టులు పెడితే దాన్ని లైకులు కొడుతున్నారు. అంటే ముస్లింలు కొంతమంది మగాళ్ళని వీడు సైబర్గా మారుస్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్ వీడిది, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వీడి ఛానల్ని బ్యాన్ చేసి, వీడి ఛానల్ బ్లాక్ చేసి, వీడిని అరెస్ట్ చేసి లోపలేయండి. ఏదైతే స్వేచ్ఛ అనేది ఉందో ఆ స్వేచ్ఛను హరిస్తున్నాడు వీడు. ముస్లిం ఆడవాళ్ళంటే మొత్తం బుర్కా వేసుకోవాలి, హిజాబ్ ధరించాలి, అసలు వాళ్ళకి ఏం కనపడొద్దు వాళ్ళకి అన్నట్టు తయారు చేస్తాడు వీడు. అలా ఉంటేనే వాడు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళని వాడు చూస్తాడంటే ఇష్టం అంట. అదర్వైజ్ వాళ్ళు ముస్లింలు కాదంట, వాళ్ళు ముస్లిం సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నారంట. మనిషిని అసలు వీడు ఆ వీడియో వెనకాల అటాక్ చేసిన అవన్నీ అవే. ఇటువంటి వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి. నేను మీతో వదిలేయండి. నేను ముస్లింలను అడుగుతున్నా, ముస్లిం సోదరులను అడుగుతున్నా, ముస్లిం సోదరిమణులను అడుగుతున్నా. అమ్మ మీరు చెప్పండి అమ్మ, పసి బిడ్డలు కూడా ఇంత దారుణంగా ఉంటేనే వాడికి ఇష్టం అంట, లేకపోతే వాళ్ళు ముస్లిం సమాజాన్ని ద్రోహం చేస్తున్నట్ట. ఏం చేయాలి వీడిని అసలు? ఈరోజు ఎవరైతే హిందువుల విషయంలో హడావుడి చేస్తూ మీదకి వస్తారు, సెక్యులర్లు అంటూ అంటారు, మేము సమాజాన్ని బాగు చేసేవాళ్ళం అంటూ, ఫెమినిస్టులు అంటూ. ఇప్పుడు రెండమ్మా, మతాలకు అతీతంగా రెండమ్మా. ఈయన అసలు వాడు ఇరాన్ అనుకుంటున్నాడా, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నాడా, పాకిస్తాన్ అనుకుంటున్నాడా? అక్కడ కూడా ఇంత ఘోరం లేదు. తినేటప్పుడు కూడా తీయొద్దంట. వీడిని నిజంగా చెప్తున్నాను కదా, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వీడిని అరెస్ట్ చేసి లోపలేయాలి. లేదా ముస్లిం సమాజమే వీడిని పట్టుకొని దేశశుద్ధి చేసి ఇంకోసారి పిచ్చి పిచ్చి చేయకుండా మిగతా అందరూ కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వాలి. చక్కగా నీట్గా బట్ట కట్టుకున్నారు, అసలు ఏమి కనపడవద్దు, కొంచెమన్నా కనిపిస్తుందని నేను తట్టుకోలేను, అది ముస్లిం సమాజాన్ని కించపరుస్తున్నట్టు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తే వీడు అతి పెద్ద సైకోలా ఉన్నాడు పేదవాడు.